సూపర్ స్టార్ రజనీకాంత్ గారికి ఇండియా మొత్తం కోట్లాది మంది అభిమానులు అయితే ఉన్నారు. తన సింప్లిసిటీ, యూనిక్ స్టైలు, అద్భుతమైనటువంటి నటనతో దశాబ్దాలుగా తన కెరీర్ను అలాగే కాపాడుకుంటూ అభిమానులను కూడా కాపాడుకుంటూ ఉన్నారు. మరి కెరీర్ ప్రారంభంలోనే తాను మద్యపానానికి బానిసయ్యానని చాలాసార్లు ఆయన ఓపెన్గా చెప్పేశారు. ఆ అలవాటును పూర్తిగా మానేయడానికి కారణమైనటువంటి వ్యక్తి ఎవరు, ఆ నిర్ణయం తీసుకునేలాగా చేసినటువంటి సంఘటన ఏమిటి అన్నటువంటిది మరల పాత ఇంటర్వ్యూ ఇప్పుడు రజనీకాంత్ గారు ఇచ్చినటువంటిది ఇప్పుడు వైరల్ అవుతుంది. తన కెరీర్ తొలినాళ్ళ గురించి రజనీకాంత్ గారు ఓసారి ఇలా పంచుకున్నారు. ఒకరోజు షూటింగ్ జరుగుతుంది, ప్యాకప్ చెప్పేశారు. షూటింగ్ అయిపోగానే కొంచెం మందు తాగాను నేను. అప్పుడే అసిస్టెంట్ డైరెక్టర్ పరుగెత్తుకుంటూ వచ్చి ఒకసారి ఒక సీన్ మిస్ అయింది, డైరెక్టర్ గారు మిమ్మల్ని పిలుస్తున్నారని ఆ ఘటన రజనీ గారు వివరించారు. అయితే ఆ సమయంలో తాను తాగినటువంటి విషయము డైరెక్టర్ గారికి తెలియకూడదని మళ్ళీ స్నానం చేసి బట్టలు మార్చుకొని షూటింగ్కి వెళ్ళారు. కానీ ఆయన దాచలేకపోయారు. బాలచంద్ర గారు తెలుసుకున్నారు. రజనీ గారి దగ్గరకు వచ్చి నీకు నగేష్ తెలుసా అని అడిగారట. దానికి రజనీకాంత్ గారు తెలుసా అని బదులిచ్చారు. అప్పుడు బాలచంద్ర నటుడు నాగేష్ అద్భుతమైనటువంటి ప్రతిభ గురించి, మద్యపానం వల్ల ఆయన జీవితం, సినిమా కెరీర్ ఎలా దెబ్బతిన్నాయో వివరించి రజనీకాంత్ గారికి వార్నింగ్ ఇచ్చారు. ఆయన ఎంత గొప్ప నటుడో తెలుసా, ఆయన ముందు నువ్వు ఏమీ కాదు అని చెప్పారట. అప్పుడు కానీ తాగే అలవాటుతో జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. ఇకపై షూటింగ్లో నువ్వు తాగినట్టు నా దృష్టికి వస్తే ఊరుకోను అని బాలచంద్ర గారు గట్టిగా రజనీకాంత్ గారికి హెచ్చరిక చేశారు. అయితే బాలచంద్ర గారి మాటలు రజనీకాంత్ గారి మనసులో పెద్ద మార్పును తీసుకొచ్చాయని ఈరోజే మద్యపానం మానేయాలని నిర్ణయించుకున్నట్లు ఆ ఇంటర్వ్యూలో రజనీ గారు చెప్పడం, అలాగే మానేయటం కూడా చకచకా జరిగిపోయి ఆ తర్వాత జమ్మూ కాశ్మీర్ లాంటి చలి తీవ్రమైనటువంటి ప్రదేశాల్లో కూడా షూటింగ్ జరిగినా కానీ మందు జోలికి వెళ్ళలేదు. బాలచంద్ర మాట, మారిన జీవితం, రజనీకాంత్ సినిమా ప్రయాణంలో డైరెక్టర్ కె బాలచంద్ర ఎప్పుడు కూడా ప్రత్యేకమైన స్థానం ఆయనకు ఉంటుంది. మరి రజనీకాంత్ గారిలోని ప్రతిభను మొదట్లోనే గుర్తించి ఆయనకు పెద్ద అవకాశాలు ఇచ్చింది బాలచంద్ర గారే. ఒక గురువు ఇచ్చినటువంటి కఠినమైనటువంటి హెచ్చరిక ఒకరి వ్యక్తిగత జీవితం ఎంత పెద్ద మార్పును తీసుకొస్తుందో ఈ ఘటన ద్వారా మనకు అయితే తేటతెల్లం అవుతుంది. మరి షూటింగ్ స్పాట్ ఘటన తన జీవితానికి టర్నింగ్ పాయింట్గా మారిందని రజనీ గారు చెప్పినటువంటి ఈ విషయం ఇప్పుడు ఆయన అభిమానుల మధ్య మళ్ళీ వైరల్ అవుతుంది.